హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు చూసారా చిన్న గార్డెన్ ఒకసారి పెట్టాను ఫ్రెండ్స్. ఈ చెట్టు నర్సరీలో కొన్నాను. ఇది మనకు రేఖ మందారం కొబ్బరి నూనెలో పిల్లలకి ఆయిల్ కాసేటప్పుడు ఆన్లైన్లో అడుక్కోవటం ఎందుకు, మన ఇంట్లోనే చెట్టు ఉంటే మనమే కోసుకోవచ్చు కదా అని కొన్నాను ఫ్రెండ్స్. కానీ ఎన్నాళ్ళైనా పూలే పూయలేదు. నర్సరీ అయినా మనకి చెట్టు మొగదిచ్చాడేమో, అసలు పూలే పూయట్లేదు అని అనుకున్నాను. అయినా ఏమోలే, ఆకులన్న పనికి వస్తాయి కదా అని ఉంచాను ఫ్రెండ్స్. చూసారా, ఏదైనా సరే అంతే ఫ్రెండ్స్, ఇది వేస్ట్ అన్నదే ఫలిస్తుంది అంటారు కదా, అలాగే చూసారా ఎన్ని మొగ్గలు వచ్చినాయో. అందుకే మీతో ఈ సంతోషాన్ని పంచుకుందామని చెప్పి వీడియో తీస్తున్నాను ఫ్రెండ్స్. చూసారు కదా, ఇవన్నీ మొగ్గలే ఫ్రెండ్స్. ఇది కాండానికి కూడా కింద కూడా ఈ మొగ్గలు వచ్చినాయి ఫ్రెండ్స్. నాకైతే ఎంత సంతోషంగా ఉందంటే, అసలు పూలే పూయవేమో, ఎండిపోయింది. ఒక్కసారి అయితే ఎండిపోయింది. చూసారుగా, ఇవన్నీ మొగ్గలే ఫ్రెండ్స్. 10, 15, 20 పైనే ఉన్నాయి ఫ్రెండ్స్ మొగ్గలు. కొమ్మకి ఆకుకి మొగ్గలు, ఇవన్నీ మొగ్గలే ఫ్రెండ్స్. నిన్న ఒకటి ఇచ్చుకుంది, ఒక్కటే ఇచ్చుకుంది కదా, రేపు తీద్దాంలని చెప్పి ఆగాను. ఆ ఇచ్చుకున్నదేమో రాలిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఈ రెండు పువ్వులు. ఇది మీకు చిన్న చెట్టు అప్పుడు చూపించాను కదా ఫ్రెండ్స్, నేరేడు చెట్టు హైబ్రిడ్. ఇది చాలా బాగుందని ఆ సీడ్స్ గుచ్చాను. ఇప్పుడైతే ఇంత పెద్దదైంది ఫ్రెండ్స్. నా ఎత్తు అయిపోయింది చెట్టు. స్థలం అయితే లేదు కానీ అన్నీ పెట్టాను ఫ్రెండ్స్. చూసారా, ఇదైతే కొమ్మ పెట్టాను ఫ్రెండ్స్. దీనికి ఎన్ని పూలు పూసినాయో. కొమ్మ పెట్టింది పూలు పూస్తున్నాయి, పక్కన ఈ కొనుక్కొచ్చి పెట్టిన దానికి ఒక పువ్వు లేదని నిరాశగా ఉన్నాను. ఇది మళ్ళీ ఎండిపోయి మళ్ళీ చిగురు వస్తుంది, ఆకులు వస్తున్నాయి ఫ్రెండ్స్. దీనికి పూలు అయిపోయినాయి, దీని పూలు. అలాగే ఇది తులసి చెట్టు చిన్నది మొలిసింది ఫ్రెండ్స్. ఇదేం ఎరగ తీసాను మధ్యకి, అయినా కానీ పొడుగ్గా పెరిగింది ఫ్రెండ్స్ తులసి చెట్టు. అప్పుడు కరివేపాకు చెట్టు చూపించాను కదా ఫ్రెండ్స్, తెగులు వచ్చిందని, బూడిద తెగులు. ఇదైతే ఈ మొత్తం పోయింది ఫ్రెండ్స్, చెట్టు పోయింది. కానీ ఈ మూడైతే అలాగే ఉంచాను గుర్తుగా. దాని పక్కనే కొంచెం చిగురు వస్తుంది. చూసారా, ఇది పీకేయకుండా అలాగే ఉంచాను, చిగురు వస్తుంది. ఏం బ్రోకలీ చెట్లు ఫ్రెండ్స్, నర్సరీ నుంచి తీసుకొచ్చాను. ఒకటి 15 రూపాయలని ఇచ్చారు, తీసుకున్నాను ఫ్రెండ్స్. 4 తీసుకున్నాను. ఇదొకటి బతికింది. మన నెలలో ఈ బతుకుతాయో పూలు పోస్తాయో లేదో తెలియదు, కానీ నేనైతే తెచ్చి పెట్టాను. దీంట్లో పెట్టింది అయితే చనిపోయింది ఫ్రెండ్స్. ఇది వేస్ట్గా ఉంది. ఇది చెట్టు చనిపోయింది, ఏదో చెట్టు పెట్టాను చనిపోయింది. ఆ మట్టిలో పెట్టాను, అది చచ్చిపోయింది ఫ్రెండ్స్. పోయిన సంవత్సరం ఈ చెట్టు మీకు చూపించాను, ఫ్లవర్స్ మంచి కలర్ వచ్చినాయని. అది మళ్ళీ ఆ చెట్టు అంతా ఎండిపోయి మళ్ళీ ఈ సంవత్సరం మళ్ళీ చిగురు వచ్చింది. పూలు ఇంకా పూయలేదు, మొగ్గలు ఇప్పుడే వస్తున్నాయి ఫ్రెండ్స్. అసలు అయితే డిసెంబర్లో రావాలి, కానీ దీనికి బలం లేక చిన్న చాక్లెట్ డబ్బాలో పెట్టాను. ఇది అప్పుడు హార్వెస్ట్ చేశాను కదా పచ్చిమిర్చి, ఆ చెట్టు మొత్తం ఎండిపోయింది. ఇదిగో ఇరక్కొట్టేశాను, మొత్తం పెద్ద చెట్టు ఇరక్కొట్టేశాను. మళ్ళీ ఇప్పుడు కొమ్మలు వచ్చి కొమ్మలకి పువ్వులు కాయలు వస్తున్నాయి ఫ్రెండ్స్. ఎండిపోయాక ఎరగ తీసేస్తే మళ్ళీ చిగురు వస్తుంది, లేదంటే చెట్టు అంతా ఎండిపోద్ది ఫ్రెండ్స్. ఇదే ఫ్రెండ్స్ మా చిన్న గార్డెన్లో చిన్న మొక్కలు. ఇది దవనం చెట్టు మీకు తెలిసిందే కదా, ఎన్నిసార్లు పెట్టినా బతకలా. ఈసారి పెద్దదయింది. ఇంకా బయటికి వెళ్ళినప్పుడు ఒక 2 కొమ్మలు కట్ చేసుకొని తలలో పెట్టుకుంటాను ఫ్రెండ్స్, మంచి వాసన వస్తాయి. బయట దాకా వెళ్ళిపోయింది చెట్టు. ఇదే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మా చిన్న గార్డెన్లో చెట్లు ఎలాగున్నాయో, చిన్న మట్టిలో ఇలా పెరిగినాయి అంటే గ్రేటే. ఎందుకంటే నేను బియ్యం కడిగిన నీళ్ళని జ్యూసులు చేస్తాం కదా, క్యారెట్ బీట్రూట్ ఏమైనా జ్యూసులు చేసినప్పుడు కూడా
అది వేస్ట్ ఉంటుంది కదా, పారేయకుండా దాంట్లో వాటర్ కలిపేసి పోస్తాను ఫ్రెండ్స్. లేదంటే మన కొంచెం మట్టి వేసిన దాంట్లో మన చెట్లు పెంచాలంటే అసలు పెరగవు ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి ఫ్లవర్స్ ఎలాగున్నాయో. నాకైతే అన్ని చెట్లు ఉండి సెంటర్లో ఇల్లు ఉండే చాలా బాగుంటుంది. అలాంటి గార్డెన్లో ఇల్లు ఉండాలని చాలా ఇష్టం నాకు. కానీ ఇప్పుడుండే జనరేషన్లో స్థలాలు తక్కువ, అపార్ట్మెంట్లో కొద్ది గొప్ప ఉన్నాయంటే అవి మనం ఆ కొద్దిగా ఇచ్చేసుకోవాలి ఫ్రెండ్స్. ఒక పువ్వు అయితే నా గోరు తగిలి ఊడిపోయింది, ఇది దేవుడికైతే పెట్టేస్తాను. చూసారు ఫ్రెండ్స్, ఇదే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్.